నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వైజాగ్ కన్వెన్షన్ సెంటర్ కు వెళ్లి పార్టీ కార్యకర్తల సమావేశంలో పార్టీ నేతలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం. యువత నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం యోగా ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెల్లడి. శారీరక మానసిక ఉల్లాసానికి యోగాసనాలు ఏకైక మార్గమని వ్యాఖ్య. ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి మున్సిపాలిటీ కైవసం చేసుకున్న టీడీపీ. ఇది ప్రజా విజయమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెల్లడి. నారా చంద్రబాబు నాయుడు సోమవారం విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్లు పరిశీలిస్తారు. సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. మనం ఒక మెసేజ్ కింద ఆల్ ప్రొఫెషన్స్, ఆల్ అసోసియేషన్స్, మేల్ ఫిమేల్ జెండర్ ఈక్విటీ కింద ఆల్ డెమోగ్రఫిక్ ఏజెస్ అందరిని కూడా ఎవరైతే ఉన్నారో యంగ్స్టర్స్ గానీ 9th క్లాస్ ఆఫ్టర్వర్డ్స్ ఎవరైనా సరే లాస్ట్ లో ఈవెన్ ఏజ్ సీనియర్ సిటిజన్స్ కూడా చేయాలి. ఆల్ రిలీజియన్స్, కాస్ట్ అందరిని. ఇట్ ఈస్ అ సైన్స్. ఇవన్నీ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనకు రాష్ట్రం అంతా ఒక ఫోకస్. విశాఖపట్నం 326 కంపార్ట్మెంట్స్. మీ విశాఖపట్నం జిల్లాలోనే ఒక 606 సెక్రటరియేట్స్. యు ఆర్ యాడింగ్ అదర్ సెక్రటరియేట్స్ ఆల్సో, నియర్ బై సెక్రటరియేట్స్. అనకాపల్లి, లేకపోతే విజయనగరం, శ్రీకాకుళం, వీళ్ళని కూడా తీసుకొస్తున్నారు. ఇవన్నీ వచ్చేప్పుడు సెక్రటరియేట్ ని ఒక యూనిట్ గా పెట్టుకుని ఎవరు ఎక్కడ పార్టిసిపేట్ చేస్తారో మిగిలిన ప్లేసెస్ లో కూడా ఇప్పటి నుంచి ఇయర్ మార్క్ చేయాలి. అట్లా కాకుండా మీరు గాని డెమార్కేషన్ లో డిఫరెంట్ పీపుల్ పెడితే మీకు అకౌంటబిలిటీ రాదు. ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్, 2 agencies, one is secretariat as a unit, law and order, police has to work accordingly. ఈ రెండు సింక్ చేసుకోగలిగితే మనకు చాలా వరకు ప్రాబ్లం మనకు కంట్రోల్ అయ్యే పరిస్థితి వస్తుంది. దీన్ని ఏ విధంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆల్సో ఇక్కడైతే పోలీస్ కోఆర్డినేషన్, రాష్ట్రం మొత్తం కూడా మీ ఎస్పీలు, అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎక్కడిక్కడ కోఆర్డినేట్ చేసుకుని ఇది సింక్రనైజ్ చేయాలి. ఈ 2 crore కూడా గిన్నిస్ రికార్డు పోతున్నావా లేదా అది కూడా కృష్ణబాబు అది లేదు, మన రికార్డు కోసం అంతే. కానీ 20 ఈవెంట్స్ ఏవైతే ఇంపార్టెంట్ 20 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి యు ఆర్ గోయింగ్, అది ఎట్లా సైమల్టేనియస్ గా మీరు వర్కౌట్ చేసుకుంటారు. కానీ ఈ 2 crores కూడా మనం మెజర్ చేస్తున్నాం. రీజన్ ఈస్ ఇది అవుతానే తర్వాత కూడా ఇది వే ఆఫ్ లైఫ్, ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి అనేది మన ఉద్దేశం. అది కావాలి అనుకున్నప్పుడు హెల్త్ మీద ట్రెమెండస్ ప్రభావం పడుతుంది. అది కావాలనుకున్నప్పుడు దీన్ని కంటిన్యూగా మీరు లాజికల్ గా తీసుకెళ్లాలి. ఇప్పుడు మనం 3-4 సార్లు ఆలోచించాం. ఆఫ్లైన్, ఆన్లైన్ కంటిన్యూస్ ట్రైనింగ్. ఆఫ్లైన్, ఆన్లైన్ లో కంటిన్యూస్ గా ట్రైనింగ్ చేయాలంటే దానికి కావాల్సిన ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్ రావాలి. అవసరమైతే వీ హెడ్ గో టు విజయవాడలో చూస్తే సత్యనారాయణరాజు 750 బెడ్స్ తో నేచురోపతి హాస్పిటల్ పెట్టాడు. దానికి అటాచ్డ్ కావాలంటే ఒక కాలేజ్ పెట్టచ్చు మనం. హాస్పిటల్ ఇస్ రెడీ. ఆ కాలేజ్ ఎవరు పెడతారని కూడా మనం వర్కౌట్ చేసుకుంటే ఇలాంటివి వస్తే ఈ ఈవెంట్ వచ్చిన తర్వాత సస్టైనబిలిటీ. ఈ రోజు మనం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈవెంట్ ఆఫ్టర్ 10 years మనం ఈ ఈవెంట్ క్రియేట్ చేస్తున్నాం. 11th year 10 years కంప్లీట్ చేసే సందర్భంగా గిన్నిస్ రికార్డు గానీ ఇంతవరకు అన్ని రికార్డులు బ్రేక్ చేస్తూ వీఆర్ క్రియేటింగ్ ఎ న్యూ రికార్డ్. అది వచ్చిన తర్వాత ఇంకా పికప్ అవుతుంది. అది పికప్ అయినప్పుడు ప్రధానమంత్రి గారు నన్ను అడిగి నేను ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఈ మార్గం 11th year వస్తుంది, ఆంధ్రప్రదేశ్ లీడ్ తీసుకుంటే బాగుంటుంది, మీరు చేయగలుగుతారంటే డెఫినెట్ గా చేస్తామని చెప్పి నేను ఆఫర్ చేశాను. దానికి కూడా కారణం ఇది ఒక మేజర్ ఈవెంట్ ఒకటి. రెండో, దీనివల్ల రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ ఏజ్ లో స్ట్రెస్ మేనేజ్మెంట్ గానీ, బెటర్ హెల్త్ గానీ, ప్రివెంటివ్ హెల్త్ పోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం అందరం కూడా దీన్ని ఏ విధంగా లాజికల్ గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. యువత నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం యోగా ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. శారీరక మానసిక ఉల్లాసానికి యోగాసనాలు ఏకైక మార్గమని తెలిపారు. ఉద్దేశము దీనికోసం ఇప్పటికే మన జిల్లాలో దాదాపు 6,000 మంది ట్రైనర్స్ని ఎన్రోల్ చేస్తున్నాము. అట్లాగే ప్రతి గ్రామాల్లో, ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం రోజు జరుగుతూ ఉంది. అట్లాగే ఇప్పుడు వచ్చే జూన్ 21వ తారీఖున
ఇందిరాగాంధీ స్టేడియంలో పెద్ద ఎత్తున 5,000 మందితో యోగా శిబిరాన్ని నిర్వహించి ఈ ఇంటర్నేషనల్ యోగా డే కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు, ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసుకుంటున్నారు. మన జిల్లాలోనే బోట్స్ మీద అలాగే ఫ్లోటింగ్ యోగా అనే ఒక వరల్డ్ రికార్డ్ కూడా మనము క్రియేట్ చేశాము. సో ఇవన్నీ ప్రజల్లో అవగాహన తీసుకురావాలి, యోగా గురించి వాళ్ళు చర్చించాలి, దాని గురించి ఆలోచించాలి. యోగాని జీవితంలో భాగంగా చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, హాస్పిటల్కి మందులకి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు, వాళ్ళు చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేసుకుంటూ జూన్ 21 తారీఖు వరకే కాకుండా తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని ముందు సాగిస్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ ఈ హ్యాపీ హెల్తీ అండ్ వెల్తీ సొసైటీకి తోడ్పడాలని సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ రోజున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మన కలెక్టర్ గారి ప్రోత్సాహంతో, కలెక్టర్ గారికి ఉన్నారు ఇక్కడ, కలెక్టర్ గారి ప్రోత్సాహంతో యోగా జరిపాము. దాంట్లో కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ తరఫున యోగాని ఒక మ్యాండేటరీ ప్రోగ్రామ్గా చేసుకున్నాము. ఇక ప్రతి కాలేజీలో విద్యార్థులు యోగా అనేది చాలా మంచిదండి. ఇప్పుడు రకరకాల అనారోగ్యాలతో మనం బాధపడుతున్నాం, అవన్నీ ఆల్మోస్ట్ అన్నీ లేకుండా పోతాయి. విద్యార్థుల ముందు చదువు మీద ఒక రకమైన శ్రద్ధ పెరుగుతుంది, ఒక డిసిప్లిన్ వస్తుంది, వాళ్ళ టెన్షన్స్ లేకుండా ఉంటాయి, పరీక్ష ఎగ్జామ్ ఫీవర్ కానీ నిజంగా యోగాని జీవితాన్ని భాగస్వామ్యం చేసుకునే చాలా బాగుంటుంది. ఈ విషయంలో మన కలెక్టర్ గారు తీసుకున్న శ్రద్ధ అమోఘమైంది. నిజంగా ప్రతిరోజు చేయడం అంచేత 2 రోజులు 3 రోజులు చాలండి యోగాని సరిగ్గా ప్రాక్టీస్ చేస్తే ఇక చాలా గుడ్ హ్యాబిట్ కింద మారిపోతుంది. దాంతో వాళ్ళ జీవితమే మారిపోతుంది. అంటే యోగాని కనీసం ఒక 10 రోజులు 15 రోజులు మీరు ఒక అవసరంగా చేయండి, తప్పకుండా జీవితంలో భాగం అయిపోతుంది. చాలా బాగుంటుంది, ఆరోగ్యాలు చాలా బాగుంటాయి. అంచేత ఈ మన డిస్ట్రిక్ట్లో మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా మంది వారు అభినందిస్తున్నాను. ఇంకోటి ఒక్కటే కలెక్టర్ గారు డిమాండ్ చేశాను, హై స్కూల్ లెవెల్లో కాలేజీలో ప్రతిరోజు యోగాని ఒక 1 అవర్ మార్నింగ్ ఈవినింగ్లో పెట్టినట్లయితే అసలు పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుంటారు, చక్కగా తయారవుతారు, మంచి పౌరుగా తయారవుతారు, డిసిప్లిన్గా ఉంటారు, విజ్ఞానవంతులుగా అవుతారు, చాలా ఆరోగ్యవంతులు ఉంటారు. అది అవడానికి యోగా ఎంత తోడ్పడుతుంది. అంత చక్కని కార్యక్రమం రోజు కొనసాగించినందుకు ఇది. అలాగే మన మోడీ గారు ఈ కార్యక్రమం, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఇలా టేకప్ చేయడం వారిని మనసారా అభినందిస్తున్నాను. వెరీ గుడ్ ప్రోగ్రామ్. మరి దీనివల్ల మన భారతదేశం ఎంతో గొప్పగా ముందుకు సాగుతుంది. ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి మున్సిపాలిటీ తెలుగుదేశం కైవసం చేసుకుంది. ఇది ప్రజా విజయమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అన్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి చేసే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా అని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ప్రశ్నించారు. తమను సంస్కారవంతంగా ఉండమని, కక్షపూరిత చర్యలు వద్దని సీఎం చంద్రబాబు ఉపదేశించారని అన్నారు. జోగి రమేష్ కు గౌరవంగా చెబుతూ ఉన్నామని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఇకనైనా అసంబద్ధత మాటలు, ప్రేలాపనలు మానుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముట్టడించే దమ్ము ధైర్యం ఉన్నోడు ఎవడన్నా ఉంటే గనక రమ్మని చెప్పండి. మేము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తొలి శాసనపక్ష సమావేశంలో ఒకటే మాట చెప్పారు, మీరు ఎవరి మీద కన్నా తగులుకెళ్ళినా, ఏ మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడినా, దురుసు ప్రవర్తన చేసినా నేను సహించను, మీరు హుందాగా ఉండండి, మహిళలను కించపరచొద్దు, గౌరవప్రదంగా ఉండండి అని చెప్పారు. మేము చాలా గౌరవప్రదంగా ఉంటున్నాం. మేము గనక తలుచుకొని ఉంటే రాష్ట్రంలో 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన తొలి రోజే జోగి రమేష్ ఇల్లు నామరూపాలు లేకుండా పోయేది. ఒకవేళ కనుక జోగి రమేష్ గతంలో చేసిన తప్పుని నేను మళ్ళీ పునరావృతం చేస్తాననే మాట 4 దాటి కనుక బయటకు వస్తే మేము చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కూడా ఏనో, దయచేసి వెనకటి నుంచి మన సూక్తులు చెప్తా ఉన్నాయి, ఈపెప్పుడు నోటిని బతిలాడుకుంటుంది, నువ్వు జాగ్రత్తగా ఉండి చావే, లేకపోతే పగిలేదు నా ఈ పని. జోగి రమేష్ గారు మీకు గౌరవంగా చెప్తా ఉన్నాం, నువ్వు ఎవరిని పడితే వాళ్ళని, ఎంతటి అసంబంధమైన వ్యక్తి అంటే ఇతను మొన్నే చెప్పాడు, ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి అమరావతి అంట కాదంట, చంద్రబాబు నాయుడు గారు నిర్మించే అమరావతి సరైనది కాదంట, మళ్ళీ అధికారంలోకి వస్తాడంట, జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సరైన అమరావతిని నిర్మిస్తాడంట, మొన్నే చెప్తా ఉన్నాడు. కాబట్టి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల నాటకం ఏమాడారు, ఎందుకు ప్రజలు చెప్పు తీసి కొట్టి పక్కకు పంపించారు. కరెక్ట్గా వీళ్ళ బుద్ధులు ఎటువంటి అంటానికి ఉదాహరణ ఏంటంటే,
మొన్న ఇతను చెప్పిన రెండో రోజో మూడో రోజో 3 రాజధానులకు సంబంధించి అమరావతి రాజధాని ప్రాంతం మీద వాళ్ళ ఛానల్లో చర్చ పెట్టి అమరావతిని గురించి ఏం ప్రేలాపనలు మాట్లాడారో మీరు చూశారు. కాబట్టి వీళ్ళంట అధికారంలో మళ్ళీ వస్తారంట, ఇంతకంటే బాగా రాజధాని నిర్మిస్తారంట. చెప్పడానికి సిగ్గు, శరం, మానం, అభిమానం అనేది ఒకటి ఉంటుంది, అది ఉండాలి. దయచేసి సంస్కారవంతంగా మన ప్రజాప్రతినిధులు ప్రజల కోసం, ప్రజలకి, ప్రభుత్వానికి అనుసంధానంగా మనం ఎన్నిక కాబట్టాం. మన పరిమితులు తెలుసుకొని మన బాధ్యతలు ఎవరైతే తప్పితే ప్రజలను రెచ్చగొట్టడం, పిచ్చి పనులు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. ధన్యవాదాలు. సురక్షితమైన డ్రైవింగ్ ప్రాణాలను కాపాడుతుందని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రహదారి భద్రతా వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రతా ప్రమాణాల నిర్వహణ కోసం సరికొత్త ద్విచక్ర వాహనాలతో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తారని తెలిపారు. ఆధునిక సాంకేతికత, సిగ్నలింగ్ వ్యవస్థతో కూడిన వాహనాలతో సుశిక్షితులైన పోలీస్ సిబ్బందితో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహణకు ప్రణాళిక రూపొందించడం జరిగిందని చెప్పారు. గుంటూరుతో పాటు తుళ్లూరు, తాడేపల్లి, తెనాలి, మంగళగిరి, పొన్నూరు పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరుగుతోందని ఆయన వెల్లడించారు. ఇది ఎస్పెషలీ ఫస్ట్ ప్రయారిటీ ట్రాఫిక్కే ఇచ్చాం. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ట్రాఫిక్. కొంచెం మన స్టేషన్స్కి అవసరం ఉందంటే తర్వాత మేము వీ విల్ కన్సిడర్ ఇట్. బట్ అట్ ప్రెసెంట్ అన్ని చోటకి ట్రాఫిక్కే ఇచ్చాం. ఆల్ 33 బైక్స్ని గుంటూరుకి నేను చెప్పినట్టు 13. ఎందుకంటే ట్రాఫిక్ పరంగా అది వెస్ట్కి 5, ఈస్ట్కి 5, అది కాకుండా ఆఫీసర్స్ కూడా 3 ఇవ్వడం జరిగింది. మంగళగిరి కూడా ఇంపార్టెంట్ కాబట్టి మంగళగిరికి ఒక 3, తుళ్ళూరు కూడా ఇంపార్టెంట్ విఐపి మూవ్మెంట్ అన్ని ఉన్నాయి కాబట్టి అక్కడికి ఒక 5. అలాగా ఎక్కడ నెసెసిటీ ఉందో దానికి తగ్గినట్టు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సార్, నగరంలో ద్విచక్ర వాహనాలు ఈ నెలలోనే దాదాపు 100 వాహనాలు కంప్లైంట్లు ఉన్నారు. దీనికి తోడు గతంలో కూడా కొంచెం చెప్తున్నారు. అలాంటి వాటి మీద ఇంకా అంటే ఫలితాలు ఏం కనపడలేదు. ఏంటి సార్? అంటే అలాంటి ఏమీ లేదు. సో ఫలితాలు నేను అదొకసారి ఫ్యాక్ట్స్తో పాటు నేను చెప్తాను. బట్ మేబీ అంటే నేను చెప్పినట్టు కొన్ని హాట్స్పాట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ గుంటూరులో కొన్ని ఈ రోడ్ సైడ్ ఉన్న షాప్స్ ఎక్కువ వెళ్తుంది, తర్వాత జీజీగా ఎక్కువ వెళ్తుంది, రైల్వే స్టేషన్ ఎక్కువ వెళ్తుంది. కొన్ని హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేస్తాము, సీసీటీవీ కెమెరాస్ కూడా పెట్టాము. బట్ రీసెంట్ టైమ్స్లో కొన్ని బైక్స్ ఎక్కువ వెళ్ళిపోతుందని చెప్తున్నారు. కానీ నేను ఒకసారి ఫ్యాక్ట్స్ని వెరిఫై చేస్తాను. ఇఫ్ దట్ ఈస్ ద కేసు వీ విల్ షో ఎక్స్ట్రా ఎఫర్ట్స్. బట్ రీసెంట్ టైమ్స్లో మనం కొన్ని కంట్రోల్ చేసినట్టు నాకు కనిపిస్తుంది. బట్ ఇంకొక సైడ్ ఏంటంటే లేదు, అది అలాగనే కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. నేను ఒకసారి వెరిఫై చేస్తాను. సరే, ఓకే, అది కూడా మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడతాము. 3 పోయాయా? సరే, ఓకే, నేను వెరిఫై చేస్తాను. నాకు ఒకటి దృష్టికి వచ్చింది, నాకు ఒకటికి వచ్చి నా దగ్గర మాట్లాడారు. రిమైనింగ్ 2 కూడా నాకు చెప్పండి, నేను ఒకసారి పర్సూ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ. ప్రభుత్వ శాఖల్లో పని చిరు ఉద్యోగులకు కూడా తల్లికి వందనం పథకం అమలు చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఈ మేరకు మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్ గ్రీవెన్స్లో వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సాకుతో చిరు ఉద్యోగులకు సంక్షేమ పథకాలను అందించకపోవడం సరైన విధానం కాదని యూనియన్ నేతలు ముత్యాలరావు, శ్రీనివాసరావు తెలిపారు. సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు ఇంజనీరింగ్ వర్కర్స్కి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో త్వరలో సమ్మె చేయక తప్పదని వారు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు అట్లాగే నగరపాలక సంస్థల్లో ప్రజలకి నిత్యావసరమైనటువంటి మంచినీరు, వీధి దీపాలు, అట్లాగే టౌన్ ప్లానింగ్లో నగరాలు శుభ్రంగా ఉండేదానికోసం పనిచేస్తూ ఉన్నారు. వీరికి గత 7 సంవత్సరాలుగా వేతనాలు పెంచడం లేదు. గత ప్రభుత్వంలో పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచింది, ఇంజనీరింగ్ కార్మికులు పెంచకుండా వేరు చేసి విభజించు పాలించు అనే పద్ధతుల్లో చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రభుత్వాన్ని కోరతా వచ్చాము, జీతాలు పెంచండి. ఇంజనీరింగ్ కార్మికులు కూడా వీధి దీపాలకు సంబంధించి రిపేర్లు చేసేవాళ్ళు స్తంభాలు ఎక్కి కరెంట్ షాక్ కొట్టి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే వాటర్ వర్క్స్లో పనిచేసేటువంటి కార్మికులు పాము గరవటం ఇట్లాంటి సమస్యలతోటి కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకని వారికి రిస్క్ అలవెన్స్ అన్న ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం సంవత్సర కాలమైన ముఖ్యమంత్రి గారిని 2 సార్లు కలిసాం, మంత్రి గారిని, మున్సిపల్ శాఖ మంత్రి గారిని, అట్లాగే డిఎంఏ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి పలుమార్లు విన్నవించినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి జీతాలు పెంచలేదు. అందువల్ల 20వ తేదీ తర్వాత, జూన్ 20వ తేదీ తర్వాత ఎప్పుడైనా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు సమ్మెలోకి వెళ్తామని చెప్పిన ప్రభుత్వానికి, జిల్లా అధికారులకి, మున్సిపల్ అధికారులకి సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం
ఇంజనీరింగ్ కార్మికుల వేతనాల పెంపుదలకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. శారదా కాలనీలో నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు స్థానిక ప్రజల సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్ గ్రీవెన్స్లో వినతి పత్రం అందజేశారు. దశాబ్దాల పాటు శారదా కాలనీలో పేదలు ఉన్నప్పటికీ ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేయలేదని సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పేదల ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు. లేని పక్షంలో నిరంతరం ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంటామని ఆయన వెల్లడించారు. మరి ఏదైతే 77లో తుఫాన్ రావటం, ఆ తుఫాన్లో మరి దెబ్బతిన్న బాధితులందరూ కూడా నిర్వాసితులుగా 79లో శారదా కాలనీ 32 లైన్లుగా మరి నిర్మాణం చేసి ప్రజలకి చెన్నారెడ్డి గారి చేతుల మీదుగా ప్రజలకు అందరూ కూడా ఇవ్వటం అయింది. మరి సుమారు 40-50 సంవత్సరాల మధ్య కాలం గడిచిన తర్వాత ఎవరైతే వారసులు ఉన్నారో ఆ వారసులంతా కూడా ఈరోజు 1200 ఇళ్లలో కేవలం 84 మందే పట్టాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అన్నీ కూడా మరి చేతులు మారి వాళ్ళ ఇబ్బందుల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల, అట్లాగే పిల్లలకు పెళ్లి, అట్లాగే ఆరోగ్య పరిస్థితులతో అవన్నీ కూడా అమ్ముకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు ఏమాత్రం కూడా మరి వాళ్ళకి సంబంధించి ఈరోజు నివాసాలు ఉంటున్నారు. మరి వాళ్ళందరికీ ఏమాత్రం కూడా డాక్యుమెంటేషన్ లేని కారణంగా మరి బ్యాంకు లోన్లు చిన్న లోన్లు పెట్టుకోవడానికి కూడా పనికిరాని పరిస్థితి. అట్లా నివాసాలకు సంబంధించే కాకుండా మార్జిన్కి సంబంధించి కూడా సుమారు 3000 మంది నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఏమాత్రం కూడా మరి వాళ్ళకి మరి ఇంతకాలం గడిచినా కూడా వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వని పరిస్థితి. ఈ పరిస్థితిలో సిపిఐగా మరి స్థానిక శాసనసభ్యులు కానివ్వండి, అట్లాగే ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఎంపీ గారు కూడా మొన్న కలెక్టర్ గారికి 2 నెలల క్రితం వారు కూడా దీని సమస్యని పరిష్కారం చేయమని కూడా వారు కూడా సిఫారసు చేసి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఉన్న ఈ పరిస్థితిలో మరి ఈ 79 నుంచి మరి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమాత్రం కూడా డాక్యుమెంటేషన్ లేని కారణంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పిల్లల చదువులకి లోన్ పెట్టుకోవాలంటే కుదరదు. అట్లాగే ఇల్లు కొద్దిగా ఖర్చులు పెట్టుకొని ఇల్లు నిర్మించడానికి కూడా అవకాశం లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించి ప్రభుత్వానికి కూడా మరి పన్నుల ద్వారా ఆదాయం వచ్చింది కాబట్టి మరి ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చే ఆలోచన. రెండోది ప్రజలకు ఉపయోగపడే పరిస్థితిలో రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ, ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో ప్రధానంగా పింఛన్లు, రేషన్ కార్డులు, భూముల సర్వే, భూ ఆక్రమణలు, డ్వాక్రా రుణాల పేరుతో మోసాలు, తాగునీరు, అధికారుల నిర్లక్ష్యమే అధికంగా ఫిర్యాదులు అందాయి. ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు అట్లాగే నగరపాలక సంస్థల్లో ప్రజలకి నిత్యావసరమైనటువంటి మంచినీరు, వీధి దీపాలు, అట్లాగే టౌన్ ప్లానింగ్లో నగరాలు శుభ్రంగా ఉండేదానికోసం పనిచేస్తూ ఉన్నారు. వీరికి గత 7 సంవత్సరాలుగా వేతనాలు పెంచడం లేదు. గత ప్రభుత్వంలో పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచింది, ఇంజనీరింగ్ కార్మికులు పెంచకుండా వేరు చేసి విభజించు పాలించు అనే పద్ధతుల్లో చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రభుత్వాన్ని కోరతా వచ్చాము, జీతాలు పెంచండి. ఇంజనీరింగ్ కార్మికులు కూడా వీధి దీపాలకు సంబంధించి రిపేర్లు చేసేవాళ్ళు స్తంభాలు ఎక్కి కరెంట్ షాక్ కొట్టి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే వాటర్ వర్క్స్లో పనిచేసేటువంటి కార్మికులు పాము గరవటం ఇట్లాంటి సమస్యలతోటి కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకని వారికి రిస్క్ అలవెన్స్ అన్న ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం సంవత్సర కాలమైన ముఖ్యమంత్రి గారిని 2 సార్లు కలిసాం, మంత్రి గారిని, మున్సిపల్ శాఖ మంత్రి గారిని, అట్లాగే డిఎంఏ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి పలుమార్లు విన్నవించినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి జీతాలు పెంచలేదు. అందువల్ల 20వ తేదీ తర్వాత, జూన్ 20వ తేదీ తర్వాత ఎప్పుడైనా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు సమ్మెలోకి వెళ్తామని చెప్పిన ప్రభుత్వానికి, జిల్లా అధికారులకి, మున్సిపల్ అధికారులకి సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికుల వేతనాల పెంపుదలకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వైజాగ్ కన్వెన్షన్ సెంటర్ కు వెళ్లి పార్టీ కార్యకర్తల సమావేశంలో పార్టీ నేతలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం.
యువత నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం యోగా ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెల్లడి. శారీరక మానసిక ఉల్లాసానికి యోగాసనాలు ఏకైక మార్గమని వ్యాఖ్య. ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి మున్సిపాలిటీ కైవసం చేసుకున్న టీడీపీ. ఇది ప్రజా విజయమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.